Good evening, my dear students, my YouTube viewers and my well wishers. ఇవాళ ఆన్లైన్ లెసన్స్లో ఒక భాగంగా నేను ఇవాళ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ని ముందుగా ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ దీంట్లో మెయిన్గా ఫ్యాక్టరీస్కి సంబంధించిన యాక్ట్, అంటే ఫ్యాక్టరీస్ యాక్టు, రెమ్యునరేషన్ యాక్టు, తర్వాత ఎంప్లాయీస్ పేమెంట్ వేజెస్ యాక్టు, ఇవన్నీ కూడా యజమాని ఉద్యోగి ఈ మధ్యలో చాలా రకాల వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఈక్వల్ రెమ్యునరేషన్ అని కానివ్వండి, లేకపోతే పని గంటల విషయంలో కానివ్వండి, జీతభత్యాల విషయంలో కానివ్వండి, తర్వాత లీవ్ శాలరీ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చి అదర్ బెనిఫిట్స్, ఎమాల్యుమెంట్స్, అలవెన్సెస్ విషయంలో కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ కంట్రోలింగ్ విషయంలో కానివ్వండి, చాలా రకాల ప్రావిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మెయిన్గా హెచ్ఆర్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాక్టరీ తీసుకున్నట్టయితే ఈ రెండు భాగాల్లోనే మెయిన్గా ఈ అన్ని చాప్టర్స్ మిళితమై ఉంటాయి. తర్వాత హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ బిగ్ చాప్టర్. అలా అని దాంట్లోనే అధికంగా క్వశ్చన్లు వస్తాయి, దానికే ప్రాధాన్యత ఇస్తారని ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేను మధ్యలో దాన్ని చెప్తాను. తర్వాత ఏంటంటే మీకు ఇవాళ ముందుగా మీకు ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఎవరెవరికి దీన్ని లాభం చేకూర్చేదిగా ఉంది, తర్వాత ఉద్యోగి భద్రత ఎలా ఉంటుంది అని దాని మీద కూలంకషంగా దీంట్లో మాట్లాడడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ దాదాపు 19 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 19 చాప్టర్స్లో ఎక్కువగా మీరు ముందుగా ఇంట్రడక్షన్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాంట్లో ఏ సెక్షన్ కింద ఏదేది మీకు అమలు జరుగుతుంది, తర్వాత ఏంటంటే వీలైనంత వరకు టెర్మినాలజీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ వెరీ చాప్టర్. దాంట్లో టెర్మినాలజీ ఎలా ఉందనేది మీరు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెర్మినాలజీ మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సెక్షన్స్, టెర్మినాలజీ, ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, తర్వాత యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది, దాని కండిషన్స్, రెగ్యులేషన్స్ ఎలా చేశారు అనేది ముఖ్యంగా మనం ప్రతి దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మనం అది గమనించాల్సిన విషయం. తర్వాత ఏంటంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఏంటంటే టెక్స్ట్ మీద కనుక మీరు బేస్ అయ్యి ఉంటే ఎటువంటి మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చినా, క్రాస్ వర్డ్ పజిల్స్ ఇచ్చినా, లేకపోతే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా, ఏ రకంగా ప్యాటర్న్ ఇచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ వెల్ వితౌట్ ఫీలింగ్ ఎ టెన్షన్. కాబట్టి ఏంటంటే ముందుగా మనం ఒక చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. అయితే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేది 1976లో మనకి లైట్లోకి వచ్చింది. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ లేబర్ రైట్స్ దట్ ఇండివిజువల్స్ ఇన్ ద సేమ్ వర్క్ ప్లేస్ బి గివెన్ ఈక్వల్ పే. అంటే దీని అర్థం ఏంటంటే ఒకటే రకమైన వర్క్, అది ఆడ కానీ మగ కానీ ఏమండి చేస్తే ఒకటే రకమైన పే ఉండాలి అనే దానికి ఈ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ లేబర్ రైట్స్ దట్ ఇండివిజువల్స్ ఇన్ ది సేమ్ వర్క్ ప్లేస్ బి గివెన్ ఈక్వల్ పే. అంటే కార్మికుడి యొక్క హక్కు అది. నేను పనిచేస్తున్నాను, నాకు వాళ్ళతో సమానమైన పే కావాలి. ఎందుకంటే సేమ్ వర్క్, సేమ్ బర్డెన్ ఐఎమ్ ఫీలింగ్, సేమ్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ టేకింగ్ అని చెప్పడం కోసం ఈ విధమైన తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సెక్సువల్ డిస్క్రిమినేషన్. అంటే ఇక్కడ లింగ భేదాన్ని పాటించకుండా, వాళ్ళు వీళ్ళని భేదం పాటించకుండా ఉండటం కోసం ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సెక్సువల్ డిస్క్రిమినేషన్ in relation to the gender pay gap. Equal pay relates to the full range of payments and benefits including basic pay, non-salary payments, bonuses and allowances. ఏంటంటే ఈక్వల్ పే అనేది అన్నిట్లో సమానంగా ఉండాలి. అంటే బేసిక్ పే కానించి
అలవెన్సెస్ కానివ్వండి, అదర్ ఎమాల్మెంట్స్ కానివ్వండి, నాన్ శాలరీ పేమెంట్స్ అంటే మీరు దాదాపు లీవ్ శాలరీ అన్నట్టు. అంటే మీకు లేడీస్కి వచ్చినప్పటికీ అడిషనల్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ లేకపోతే సిక్ లీవ్ కానీ ఇవేమన్నా కనుక తీసుకున్నప్పుడు అయితే మీరు అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అన్నీ సమానంగానే ఉండాలి. లేడీస్కి వచ్చినప్పుడు మాత్రం ఇది ఒక్కటి మాత్రం ఎడిషనల్గా ఉంటుంది, మెటర్నిటీ బెనిఫిట్. అన్నారా? మెటర్నిటీ యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఇన్డెప్త్ మాట్లాడుకుందాం. మిగతా విషయాల్లో ఏదైనా సరే సమానత పాటించాల్సిన అవసరం ఉంది, దీంట్లో ఉంది. అయితే దీంట్లో మీకు కెనడీ 1963లో ఇది అంతకుముందు ఇది ఇల్లీగల్ ఉండేది. ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ ఇల్లీగల్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ టు పే మెన్ అండ్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ డిఫరెంట్ శాలరీస్ ఫర్ సిమిలర్ వర్క్. 1963 వరకు కెనడీ గారు చేసేంత వరకు. తర్వాత ఇంట్రడక్షన్. ద ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 provides for payment of equal remuneration to men and women and help prevent gender discrimination. అంటే లింగభేదం లేకుండా ఉండటం కోసం మెయిన్గా దీన్ని ఆర్టికల్ 39 of the Indian Constitution envisages and thinks that the states will have a policy for securing equal pay for equal work for both men and women. To give effect to these constitutional provisions, the Equal Remuneration Act 1976 was introduced. It extends to the whole of India. అంటే బాగా ఆలోచించి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఇదంతా ఆలోచించి ఒకేలా ఉండాలి, ఏ విధమైన వివక్షత కనబడడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో దీన్ని చేశారు. ఇట్ ఎక్స్టెండ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా, టు ఆల్ ది స్టేట్స్. ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఏంటంటే, ఈ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఏంటంటే, దీంట్లో ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్ట్ ఇస్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ సెక్స్ అబౌట్ ది పేమెంట్ ఆఫ్ ఈక్వల్ రెమ్యునరేషన్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళని భేదం చూపించకుండా, దీంట్లో మెన్ ఉమెన్ వివక్షతే మీకు దీంట్లో చూపించారు. అంతేగాని ఏజ్ అని కానీ లేకపోతే చైల్డ్ అని కానీ ఇంకోటి అని కాదు. లింగభేదం అంటే పురుషుడు స్త్రీలకి భేదం లేకుండా సేమ్ వర్క్ చేసినప్పుడు సేమ్ పేమెంట్ ఇవ్వాలనేది ఇక్కడ. వై వాజ్ దిస్ అంటే యాక్ట్ అసలు ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది అంటే, ద ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఇన్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ టు ప్రివెంట్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వర్కర్స్ ఆర్ గ్రౌండ్స్ ఆఫ్ జెండర్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఈక్వల్ రెమ్యునరేషన్ టు మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ for same work or for work of similar nature and for the prevention of discrimination against women in the matters of employment. అంటే ఒకటే పని అంటే ఒకటే నేచర్ ఉన్న పని కానీ ఒకటే పని కానీ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు భేదం. అసలు రెమ్యునరేషన్ యాక్ట్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఎందుకు పాస్ చేశారని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఇది ఒకటి మాత్రమే చెప్పగలుగుతాం మనం. హిస్టరీ. ద ఇష్యూ languished until 10th June 1963 when Congress passed the Equal Remuneration Act and as an amendment to the Fair Labor Standards Act అనేది ఉండేది అంతకుముందు, to prohibit discrimination to account of sex in the payment of wages by the employers. Enactment, it came into force in the 1976. ఎప్పుడు వచ్చింది మనకి ఫోర్స్లోకి వచ్చింది 1976. సరే దీంట్లో రూల్స్ ఏంటి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఈస్ డన్ ఎట్ 2 levels, సెంట్రల్ స్ఫేర్ అండ్ స్టేట్ స్ఫేర్. ది యాక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ డీటెయిల్స్ టు ఎనీ ఎంప్లాయ్మెంట్ క్యారీడ్ ఆన్ బై అండర్ ది అథారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆన్ రిలేషన్ టు బ్యాంకింగ్ కంపెనీ, ఏ మైన్, ఆయిల్ ఫీల్డ్ ఆర్ మేజర్ పోర్ట్ ఆర్ ఎనీ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ యాక్ట్ స్పేర్లో ఉన్నది ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ది అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ రైల్వే అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ కంపెనీ, మైన్, ఆయిల్ రిఫైనరీస్ అండ్ మేజర్ పోర్ట్ షిప్యార్డ్స్ ఆర్ ఎనీ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ ది సెంట్రల్ యాక్ట్. ఇన్ ది సెంట్రల్ స్పేర్ the enforcement of Equal Remuneration Act 96 entrusts to the Chief Labour Commissioner who had the Central Industrial Relation Machinery. సెంట్రల్ స్పేర్లో ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ దాన్ని అమలు జరిపి దాన్ని
ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ దాంట్లో లోటుపాట్లు సర్దుకోవడానికి చీఫ్ లేబర్ కమిషనర్ ఈజ్ ఎన్ అథారిటేటివ్ వన్. The central government has appointed labor enforcement officer as inspectors for the purpose of making investigation by causing production of relevant registers records as to whether the provisions of the Equal Remuneration Act 1976 are being compliant with the employers who are required to maintain the role of employee in Form D. దీనికి the central government has appointed labor enforcement officers as inspectors. The enforcement officers will inspect the premises of the factories. సరైన రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారా, సరైన ఇన్ఫర్మేషన్ బోర్డులు డిస్ప్లే చేస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు దే ఆర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ యాజ్ ఇన్స్పెక్టర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ లేబర్ కమిషనర్, చీఫ్ లేబర్ కమిషనర్, ఈ విల్ సిట్ అండ్ మానిటర్ ద థింగ్స్. అంటే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ విల్ డూ ఫీల్డ్ వర్క్. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. దానికి తగిన విధంగా ఏదన్నా కనుక ఇర్రెలవెంట్ మ్యాటర్స్ ఉన్నా, తర్వాత నాట్ అప్ టు ది మార్క్ ఉన్నా కూడా, ఇది ఆ యాక్ట్కి తర్వాత రూల్స్కి విరుద్ధంగా ఉన్నా కూడా దాన్ని సెట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం. ఫార్మ్ డి అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అథారిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హియరింగ్ అండ్ డిసైడింగ్ కంప్లైంట్. దీంట్లో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ యాజ్ ఇన్స్పెక్టర్స్ and assistant labor commissioners have been appointed as authorities for the purpose of hearing and deciding complaints with regard to the contravention of any provision of the act claiming arises of the non-payment of wages at equal rate to men and women. తర్వాత ఏమవుతుంది, అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్ ఆర్ authoritative persons to decide or to hear the complaints by the employees. ఎవరికైతే నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అట్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించరో ఇటువంటి కంప్లైంట్స్ అన్ని దే విల్ హియర్ అండ్ దే విల్ డిసైడ్ ది కంప్లైంట్స్. ద రీజనల్ లేబర్ కమిషనర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అప్లైట్ అథారిటీస్ టు హియర్ కంప్లైంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేసెస్ డిసైడెడ్ బై ది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాల స్టేజ్లో చీఫ్ లేబర్ కమిషనర్ ఉంటాడు, లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్ ఉంటారు, తర్వాత రీజనల్ లేబర్ కమిషనర్స్ ఉంటారు. ఇవన్నీ స్టేజ్ వైజ్ ఉంటారు. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఫిక్స్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. తర్వాత ఏంటంటే టెక్స్ట్ని మీరు చదువుకున్న తర్వాత, టెక్స్ట్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకు మల్టిపుల్ ఆన్సర్స్ కానీ, తర్వాత మీకు టెక్స్ట్ బేస్డ్ ఆన్సర్స్ కానీ మరొకసారి చదువుకున్నట్టయితే మీరు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. మీరు ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు వైల్ గోయింగ్ ఇన్ రిఫరింగ్ ది చాప్టర్స్, ఏ చాప్టర్ అయినా సరే మీరు చదువుకుంటున్నప్పుడు యూ ట్రై టు అండర్లైన్ ద థింగ్, ఇంపార్టెంట్ థింగ్స్ మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చీఫ్ లేబర్ కమిషనర్, లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్, రీజనల్ లేబర్ కమిషనర్స్, ఇంతమంది ఉన్నారు. వాట్ ఆర్ ది డ్యూటీస్ ఎంట్రస్టెడ్ టు దోస్ పీపుల్, వాళ్ళకున్న అథారిటీ ఏంటి, వాళ్ళు ఏం పనులు చేయగలుగుతారు అనేది మనకు అర్థమైపోతే వీ కెన్ ప్రిపేర్ టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. అట్లనే రేపటి రోజున దీన్ని యూ కెన్ ప్రిపేర్ ది మల్టిపుల్ ఆన్సర్ ఆల్సో. ఇంకోటి గుర్తుపెట్టుకోండి బాగా, ఇచ్చిన పోస్టులు, ఇవ్వబోతున్న పోస్టులు, నాట్ ఇచ్చిన పోస్టులు కాదు, ఇవ్వబోతున్న పోస్టులు ఓన్లీ 25. కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా నేను సెలక్షన్లో లిస్టులో నేను ఉంటాను, ఐ విల్ బి ది పర్సన్ అనుకుని మీరు సాధన చేయండి. ఎందుకంటే 70 రోజులు మీకు టైం ఉంది. 70 రోజులు చిన్న టైం కాదు, మీకు మంచి టైమే. ఖచ్చితంగా ఒక టైం టేబుల్ పాటించండి. ఓన్లీ 2 hours చదవండి, అంతకుమించి అక్కర్లేదు. తెల్లవాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. ఇదే కంటిన్యూషన్ టిల్ ది ఎగ్జామినేషన్ టైం, ఆ రోజు వరకు కంటిన్యూ చేయండి. మీరు ఖచ్చితంగా మీరు దాన్ని, ఇది నేనే జేపీఓని, నాకు సెలక్షన్ లిస్టులో నా పేరు ఉంది అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ఇది పాటించండి. మీకు మీరుగా మా బోటోళ్ళు చెప్పిన దానికి, మా బోటోళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన నోట్స్ ఒకటే ముఖ్యం కాదు.
మీరు రకరకాలుగా మీ అంతటా మీరు తయారు చేసుకోవడానికి ఎప్పుడైతే అలవాటు పడతారో అది సబ్జెక్టు మీకు వశం అయిపోతుంది. ఎప్పుడైతే వశం అవుతుందో ఇంకా రేపొద్దున ఎన్పిడిసిఎల్ ఇవ్వనివ్వండి, జెన్కో ఇవ్వనివ్వండి, ట్రాన్స్కో ఇవ్వనివ్వండి, ఇంకొకటి ఇవ్వనివ్వండి, ఇంకొక అదర్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇవ్వనివ్వండి, యూ నీడ్ నాట్ ప్రిపేర్. జస్ట్ అలా చదువుకుంటూ పోతా ఉంటే సరిపోతుంది, జస్ట్ రివిజన్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, అర్థవంతమైన చదువు మాత్రమే చదవండి, అంతేగాని ఏదో చదివామనే పేరుకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదవకండి. ఓకే, స్టేట్స్ వేరు. ఇప్పుడు సెంట్రల్లో చూసుకున్నాం కదా, సెంట్రల్లో ఒక 4 స్టేజెస్లో వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు. స్టేట్స్ వేరేంటి? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్స్ అదర్ దాన్ దోస్, అంటే సెంట్రల్ స్ఫేర్లో లేని, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్స్ అదర్ దాన్ దోస్ వేర్ ది సెంట్రల్ గవర్నమెంట్ is the appropriate government, the implementation rests with the state governments. In the case of employments where the state governments are appropriate authority, the enforcement of the provisions of the Equal Remuneration Act 1976 is done by the officials of the state labor department. ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి దీంట్లో. యాక్ట్లో మెయిన్గా ఫ్యాక్టరీస్ యాక్ట్ ముడిపడి అన్ని లింకులే ఉంటాయండి మీకు మొత్తానికి. వాళ్ళ అథారిటీ కానీ వాళ్ళు దీన్ని సంరక్షకులు అన్నమాట. ఏంటంటే దాన్ని ఎక్కడ అవకతవకలు జరగకుండా సంరక్షించిన వాళ్ళు ఈ లేబర్ డిపార్ట్మెంట్. ది సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది ఈక్వల్ రేషన్. చూడండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుందంటే మీ ఇష్టం ప్రకారం మీరు చేసుకోండి, మా ఇష్ట ప్రకారం మేము చేసుకుంటాం అనేది కాకుండా మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి, మీ పద్ధతి ప్రకారం మీరు చేయండి. కానీ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. అంటే ఇది సక్రమంగా అమలు జరగడానికి స్టేట్లు చేస్తున్న ప్రయత్నాలు ఏంటనేది ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ఇంపార్టెంట్. ఇక్కడ సెంట్రల్ అండ్ స్టేట్ అడ్వైజరీ కమిటీ ఏమండి, ఇప్పుడు సలహా కమిటీ ఎప్పుడు ఉంటుంది. అడ్వైజరీ కమిటీ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే హాని కలగకుండా ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీయే కాదు, ఎంప్లాయర్ కూడా ఇంపార్టెంటే, యజమాని ఇంపార్టెంటే, ఉద్యోగి ఇంపార్టెంటే. కాబట్టి ఏంటంటే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు దాన్ని సామరస్యంగా పరిష్కరించే దిశగా ఒక అడ్వైజరీ బోర్డు ఉండాలి. ఖచ్చితంగా అడ్వైజరీ బోర్డు ఉంటుంది. సెంట్రల్ ఆర్ స్టేట్ అడ్వైజరీ కమిటీ. ఏ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ హ్యాస్ బీన్ సెటప్ at the center under the act to advise the government on providing increasing employment opportunities for women and generally reviewing the steps taken for effective implementation of the act. ఈ యాక్ట్ ఎఫెక్టివ్నెస్, ఎందుకంటే ఎక్కడ డీలా పడిపోకూడదు. యాక్ట్ యొక్క ఏ ఉద్దేశంతో యాక్ట్ దీన్ని అమలు జరిపే ప్రయత్నం చేశారో అది అమలు జరగాలి. అంతేగాని ఏదో చేసాములే, ఏదో సెక్షన్ పెట్టాములే అనుకుంటే కాకుండా ఇవన్నీ కూడా అడ్వైజరీ కమిటీ విల్ టేక్ పార్ట్. ది కమిటీ హ్యాస్ బీన్ రీకన్స్టిట్యూటెడ్ బై గెజెటెడ్ notification dated 12/10/2010. The first meeting of the reconstituted committee was held on 22/2/2011 ఇది జరిగిందండి. తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, అసలు దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ల గురించి మనం ఆలోచించుకున్నట్టయితే వరుసగా రెస్ట్రిక్టింగ్ ది ఎంప్లాయర్ టు క్రియేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ వర్క్ ఆఫ్ లేబర్ కాంట్రరీ టు ఈక్వల్ పేపర్ ఈక్వల్ వర్క్ డాక్టరీన్ అండ్ ది ప్రావిజన్స్ అయిపోయి. ఏమండి, అవకాశం ఉందా కదా అని అవతల వాళ్ళు వీక్ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని ఈయన గారు ఏదైనా టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. ఏమ్మా నువ్వు ఈ పని చేయాలి, నీకు ఇంతే వస్తుంది, మీరు ఈ పని చేయాలి, ఇంతే వస్తుంది అనేది డిక్టేట్ చేసే హక్కు మాత్రం దీంట్లో ఉండదు. రెస్ట్రిక్టింగ్ ది ఎంప్లాయర్ అంటే ఆ నిరోధకాలు ఉంటాయి, అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. యాక్ట్లో ఎలా ఉంది, యాక్ట్ ప్రకారమే నువ్వు నడుచుకోవాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా దీంట్లో డిక్టేట్ చేసే పరిస్థితి అతను లేకుండా చేశాడు. ది యాక్ట్ డజంట్ మేక్ డిస్టింక్షన్ లైక్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ది పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అప్లైస్ టు ఆల్ వర్కర్స్ ఈవెన్ ఇఫ్ ఎంగేజ్ ఓన్లీ ఫర్ ఎ డే ఆర్ ఫ్యూ డేస్. ఏమండి, దీంట్లో అందరికీ అంటే పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకరోజు పనిచేసిన
కొన్ని రోజులు పనిచేసినా ఈ అందరికీ దీంట్లో ఎక్కడ కూడా భేదభావం చూపించడానికి వీల్లేదు. ఇక్కడ ఎప్పుడైతే లింగ భేదం ఇక్కడ పాటించకుండా పెట్టిన కండిషన్ ఎప్పుడైతే పెట్టారో ఇవన్నీ సమస్య పోతాయండి. నో ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఈస్ గివెన్ టు ఎనీ అగ్రిమెంట్, సెటిల్మెంట్ ఆర్ కాంట్రాక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్. దీన్ని అధిగమించి ఏది చేయడానికి వీలు లేదు. ఎనీ సెటిల్మెంట్ ఆర్ ఎనీ అగ్రిమెంట్ విత్ ది ఎంప్లాయీ that is detrimental to the employee isn't not allowed. Detrimental అంటే ఏంటి? హార్మ్ఫుల్, హాని కలిగించేది ఏ విధమైన సెటిల్మెంట్ కానీ అగ్రిమెంట్ కానీ జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఎంప్లాయీ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్. ఆయనకి అనుకూలంగా వ్యతిరేకంగా యాజమాన్యం డామినేట్ చేస్తోంది అనుకున్న రోజున ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ తర్వాత చాప్టర్స్లో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏ సెటిల్మెంట్ కూడా అటు ఎంప్లాయీకి హాని జరిగే హార్మ్ఫుల్, డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్గా ఉండేటట్టు ఉండటానికి ఉంటే అది అలౌ చేయడానికి ఉండదు. ఈ యాక్ట్లో ఉన్నది. ద మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ది సెంట్రల్ అడ్వైజరీ కమిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ దిస్ యాక్ట్. ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్, కార్మిక శాఖని మెయింటైన్ చేస్తున్న మినిస్ట్రీ కానీ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ కానీ దీన్ని అమలు జరపడానికి ఎన్ఫోర్సింగ్ దిస్ యాక్ట్, దీన్ని అమలు జరిపి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకుని ఉంటారు. ది ఈక్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ బేస్డ్ సోల్లీ ఆన్ ది డిజిగ్నేషన్ ఆర్ ఆన్ ది నేచర్ బట్ ఆల్సో ఆన్ ది ఫ్యాక్టర్స్ లైక్ క్వాలిఫికేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, రిలయబిలిటీస్, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్షియాలిటీ, ఫంక్షనల్ అండ్ రిక్వైర్మెంట్స్ కమిన్సరేట్ విత్ ది పొజిషన్ ఇన్ ది హిరాసీ. అంటే వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి, వాళ్ళ డ్యూటీని బట్టి ఇవన్నీ ఉంటుంది తప్ప ఈక్వాలిటీ అంటే ఆడామగా ఒకటే తీసుకుని చేయకూడని పని కూడా ఇచ్చి ఇట్లా ఉండదు. హిరాసీ డిస్క్రైబ్స్ ది సిస్టమ్ దట్ ఆర్గనైజర్ ర్యాంక్స్ థింగ్స్ ఆఫెన్ అకార్డింగ్ టు పవర్ ఆర్ ఇంపార్టెన్స్ ఆర్ ఈక్వల్లీ రిలెవెంట్. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, వెన్ ది ఎంప్లాయర్ డజంట్ కంప్లై విత్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది యాక్ట్ హీ విల్ బీ లయబుల్ టు పే ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్. ఏమండి, ఇవి పైన చెప్పినది ఏది ఆయన పాటించకపోయినా ద ఎంప్లాయీ హ్యాస్ గాట్ రైట్ టు మేక్ ఎ కంప్లైంట్ విత్ అథారిటీస్. ఖచ్చితంగా అతనికి హక్కు ఉంటుంది. ఇదిగో అయ్యా నాకు ఇది జరగట్లేదు, మీరు ఈ యాక్ట్ అన్నారు, ఈ యాక్ట్లో ఇది జరగట్లేదు, నాకు ఈ అన్యాయం జరుగుతుంది అని చేసినప్పుడు ది ఎంప్లాయర్ ఇస్ పనిషబుల్ విత్ ఏ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్. రెండూ జరగవచ్చు. అంటే సివియారిటీ దాన్ని బట్టి, అంటే దాని యొక్క కంప్లైంట్ యొక్క సివియారిటీని బట్టి దాని యొక్క పెనాల్టీ ఆర్ ఇవన్నీ కూడా, ఈ లయబిలిటీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డ్యూటీస్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఏంటి చూస్తే, అతని డ్యూటీస్ ఏంటి, నిర్వహించాల్సిన పరిస్థితి ఏంటని చూస్తే, అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ ఎంప్లాయర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎంజూర్ ది ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు వర్క్మెన్. నో ఎంప్లాయర్ సెల్ఫ్ టు pay to any worker employed by him in an establishment or employment. Remuneration, whether payable in cash or kind, rates less favorable than those at which remuneration is paid by him to the workers of the opposite sex. ఏ విధమైన భేదాలు పాటించకుండా ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఇచ్చి ఎక్కువ రాయించుకోవడాలు కానీ, మగవాడికి ఒక రకంగా కానీ ఆడవాళ్ళకి ఒక రకంగా కానీ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అతను ఈజ్ నాట్ పర్మిసబుల్ టు డూ సో. తర్వాత no employer for the purpose of complying with the Equal Remuneration Act can reduce the rate or salary of any worker. ఏ విధమైన రేటు తగ్గించుకోవడాలు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, అవతల వాళ్ళ వీక్ని ఉపయోగించుకుని వాతావరణం ఉంటుంది. వీళ్ళు తప్పదు, ఈ అందించినా కూడా చేస్తారు, ఈ పని అయిపోద్ది అనుకుని చేసుకుంటే రేపటి రోజున ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజం ఎలా ఉంటుందంటే, ఇవాళ నాకు ఆకలిస్తుంది, ఓ 10 రూపాయలు దొరికితే సరిపోద్ది, ఏదో విధంగా ఆయన నాకు పని కల్పించాడని చేరతారు. రేపటి రోజున వెళ్ళిన తర్వాత అదేంటి, ఆయనకి 20 రూపాయలు ఇస్తూ నాకు 10 రూపాయలు ఇచ్చి నా దగ్గర గొడ్డు సేకరణ చేయించుకున్నారని నినాదాన్ని ముందుకు వస్తారు. కాబట్టి ఇది ఏ విధంగా కూడా ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్లో ఏ విధమైన రూల్స్ పొందుపరిచారో దాన్ని ఖచ్చితంగా పాటించి తీరవలసిందే అనేది మాత్రం దీంట్లో డ్యూటీస్ ఆఫ్ ది ఎంప్లాయర్లో ఉంది. ఇన్ అడిషన్, నో ఎంప్లాయర్ వైల్ మేకింగ్ రిక్రూట్మెంట్ ఫర్ ది సేమ్ వర్క్ ఆర్ వర్క్ ఆఫ్ సిమిలర్ నేచర్ కెన్ మేక్ ఎనీ డిస్క్రిమినేషన్ ఎక్సెప్ట్ వేర్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ సచ్ వర్క్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్. ఏమంటే ఏ విధమైన వివక్షత చూపించాల్సిన అవసరం లేదు, కానీ
ఆ వర్క్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే వర్క్ ఒకటే పేమెంట్ అన్నీ ఇచ్చినా కూడా ఆ వర్క్ వాళ్ళకి అప్పచెప్పలేని పొజిషన్లో ఇంకొకరికి ఆ అవకాశం ఇవ్వచ్చు. అంతేగాని వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసేసి ఇంకొకటి ఇది అనుకోదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ఎడిషన్ నో ఎంప్లాయర్ విల్ మేకింగ్ రిక్రూట్మెంట్ ఫర్ ది సేమ్ వర్క్ ఆర్ వర్క్ ఆఫ్ ఎ సిమిలర్ నేచర్ కెన్ మేక్ ఎనీ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్సెప్ట్ వేర్ an the employment of women in such work is prohibited or restricted by law in force. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఏమండి ఏదో చేసాము ఏదో అయిపోయింది అని నోటు మాటలతో ఉండడానికి ఎవ్రీథింగ్ ఈజ్ టు బి నోటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ ది నోటీస్ బోర్డ్ ఆల్సో. ఏం జరిగిందో చెప్పాలి, ఎలా జరిగిందో చెప్పాలి, తర్వాత రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళ పని గంటలు ఏంటి, ఎవ్రీథింగ్ దాంట్లో ఆ ఫార్మెట్ ప్రకారం మీకు ఫామ్ డీలో ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మెయింటైన్ చేయాలి. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ రిజిస్టర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ రిలేషన్ టు ది వర్కర్స్ ఎంప్లాయ్డ్ యాజ్ పర్ ది ప్రెస్క్రైబ్డ్ రూల్స్. రూల్ 6 ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ రూల్స్ ప్రొవైడ్ దట్ ఎవ్రీ ఎంప్లాయర్ మెయింటైన్ ఏ రిజిస్టర్ అండ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ బై ఇన్ ఫామ్ డి. ఫామ్ డీలో మీకు అన్ని రకాల కాలమ్స్ ఉంటాయి, ఆ కాలమ్స్ ప్రకారం మెయింటైన్ చేయాలి. పెనాల్టీ అండర్ రెమ్యునరేషన్ యాక్ట్. ఏమండి దీంట్లో ఏది జరిగినా, ఏ అవకతవకలు చోటు చేసుకున్నా, ఏ పరిస్థితుల్లో కూడా మీరు పెనాల్టీ కట్టడానికి అపరాధాన్ని నెత్తినేసుకుని ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంప్లాయర్కి ఉంటుంది. ది పెనాల్టీ ప్రొవైడెడ్ అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 categories యాజ్ ఫాలోస్. మైనర్ ఇన్ఫ్రాక్షన్ అండ్ మేజర్. అంటే చిన్న చిన్న పొరపాట్లు జనరల్గా ఇది మనకి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఏమండి కావాలని చేసిన పొరపాటు అయి ఉండొచ్చు, అనుకోకుండా జరిగిన పొరపాటు అయి ఉండొచ్చు, దాన్ని ఒకటేసారి ముడిపెట్టి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బోత్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఈయన ఎంప్లాయ్మెంట్ కల్పించి వాతావరణం ఈయనకు ఉండాలి, అప్పుడు మాత్రమే ఎంప్లాయీ మనుగడ ఉంటుంది. అంతేగాని ఎంప్లాయీ పార్టీ ఉన్నప్పుడు ఎంప్లాయీ ఆయన శుభ్రంగా నేను అన్ని మానుకుని ఇంట్లో కూర్చుంటారంటాడు, అప్పుడు చేయగలిగింది ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇద్దరికి ఇండస్ట్రియల్ సేఫ్ గార్డ్ చేయగలిగితే ఉండాలి ఏ యాక్ట్ అయినా సరే. సో మైనర్ ఇన్ఫ్రాక్షన్ ఇఫ్ an employer commits any of the following offences under the Equal Remuneration Act, a penalty of 1,000 can be levied. Omits or fails to maintain any registered document in relation to workers employed. ఏ విధమైన రిజిస్టర్స్ మెయింటైన్ చేయకపోతే చిన్న తప్పు కాదు, ఇది పెద్ద తప్పే. తర్వాత ఒమిట్స్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎనీ రిజిస్టర్ మస్ట్ అదర్ డాక్యుమెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వర్కర్స్. ఏదైనా సరే దాని ఆ రిజిస్టర్స్ని మెయింటైన్ చేసేవే కాకుండా దాన్ని ప్రొడ్యూస్ చేయడం కూడా ఫెయిల్ అయినా కూడా ఆ విధంగా. ఒమిట్స్ ఆర్ రిఫ్యూజెస్ టు గివ్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ప్రివెంట్స్ హిస్ ఏజెంట్, servant or any other person in charge of the establishment or any worker from giving evidence. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కనుక తర్వాత వ్యతిరేకత ప్రదర్శించినా కూడా డెఫినెట్గా దాంట్లో మీకు 1,000 రూపీస్ పెనాల్టీ మాత్రం దీంట్లో ఉంటుంది. తర్వాత మేజర్ ఇన్ఫ్రాక్షన్. ఇఫ్ ఎన్ ఎంప్లాయర్ కమిట్స్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్ అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, ఏ పెనాల్టీ ఆఫ్ ₹5,000 can be levied. Discriminates in recruitment in the contraventions of the Equal Remuneration Act, makes a payment of remuneration at unequal rates of men to men and women workers for the same work or for work of similar nature. ఇవన్నీ కూడా మనం ఈ ముందు పేరాల్లో మనం ప్రస్తావించినాయి కాబట్టి ఇవన్నీ. మేక్స్ ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ కాంట్రవెన్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. omits or fails to carry out any direction made by the government. అంటే గవర్నమెంట్ డైరెక్షన్ సూచనల ప్రకారం ఏది చేయకపోయినా ఇది మీకు మేజర్ ఇన్ఫ్రాక్షన్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ అఫెన్సెస్ ఆర్ కమిటెడ్ బై ఏ కంపెనీ, ఎవ్రీ పర్సన్ హూ ఎట్ ది టైమ్ ఆఫ్ ది అఫెన్స్ కమిటెడ్ వాజ్ ఇన్ చార్జ్ of and was responsible to the company for the conduct of the business will be deemed to be guilty of the offence and will be liable to be proceeded and punished. అంటే అక్కడ ఎవ్రీ పర్సన్ హూ ఎట్ ది టైమ్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్, అక్కడ ఎవరైతే బాధ్యత తీసుకుని ఉన్నారో వాళ్ళకి ఇదంతా పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పై వరకు మనం చదువుకున్న ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిలో కూడా బ్రీఫ్గా మనం ఒకటి ఆలోచించుకున్నట్టయితే మీకు
కొంత అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. తర్వాత టెక్స్ట్ బేస్డ్ స్టడీలో మనం చూద్దాం. నో డిస్క్రిమినేషన్ టు బి మేడ్ వైల్ రిక్రూటింగ్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఈజ్ గివెన్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైసెన్స్ అంటే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే మల్టిపుల్ ఆన్సర్లో ఇచ్చినా కూడా మీరు ఈ మీనింగ్కి సరిపడి కనుక మీకు అక్కడ కాలంలో ఇస్తే ఇది మీరు మెయింటైన్ చేయాలి. ఇఫ్ నాట్ గివెన్ నథింగ్ అని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరదా అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 రెమ్యునరేషన్ మీన్స్ బేసిక్ వేజ్ అండ్ ఎమాల్యుమెంట్స్ వాట్స్ ఎవర్ పేయబుల్. ఎమాల్యుమెంట్స్ మీన్స్ అలవెన్సెస్, అదర్ బెనిఫిట్స్ ఇన్ ఎడిషన్ టు ది బేసిక్ పే. ఇది దాంట్లో ఉండే రెమ్యునరేషన్ అంటే అర్థం అది. ఇఫ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ యువర్ ఎంప్లాయర్ టు మెయింటైన్ రిజిస్టర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్ in relation to the workers employed by him in the prescribed manner as per section 8 అండి. తర్వాత అండర్ దిస్ యాక్ట్ గవర్నమెంట్ విల్ అపాయింట్ సచ్ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హియరింగ్ అండ్ డిసైడింగ్ కంప్లైంట్స్ విత్ రిగార్డ్ టు ది కాంట్రవెన్స్ ఆఫ్ ఎనీ ప్రావిజన్ ఆఫ్ ది లేబర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ లేబర్ ఆఫీసర్. తర్వాత ది ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ against the members appointed in the advisory committee formed under the advisory committee గురించి మనం అనుకున్నాం కదా, దాంట్లో మీకు 1/2 అంటే వీళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు 5 మంది. ది మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు బి అపాయింటెడ్ ఇన్ అడ్వైజరీ కమిటీ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976లో 10. తర్వాత అప్రాప్రియేట్ గవర్నమెంట్ షల్ నామినేట్ ది మెంబర్స్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఫార్మ్డ్ అండర్ దిస్ యాక్ట్. The principle of equal pay for equal work is contained in which article of the Indian Constitution అంటే article number 39. The provisions of Equal Remuneration Act have been extended to all categories of employment. అది ఇదనేం లేదు ఇక్కడ. Section 2 subsection G of the Equal Remuneration Act defines remuneration. Remuneration Act remuneration definition దేంట్లో ఉందంటే section 2Gలో ఉంది. The Equal Remuneration Act extends to whole of India. The Equal Remuneration Act was enacted by the Parliament in India to give effect to the constitutional provisions section article 39. తర్వాత equal pay for equal work for both men and women is a directive principle of state policy. Section 2A of the Remuneration Act defines appropriate government. As for section 2A of the Equal Remuneration Act in relation to a banking company, the appropriate government means the central government. తెలుసు కదా, బ్యాంకింగ్ కానీ ఆయిల్ రిఫైనరీస్ కానీ మేజర్ పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ పేరులోకి వస్తాయని మనం మాట్లాడుకున్నాం అంతకుముందు. సెక్షన్ 2D ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ డిఫైన్స్ మెన్ అండ్ ఉమెన్ యాజ్ మేల్ అండ్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ఎనీ ఏజ్. సెక్షన్ 2H ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ డిఫైన్ సేమ్ వర్క్ ఆర్ వర్క్ ఆఫ్ సిమిలర్ నేచర్. ఒకటే అంటే అదే సేమ్ వర్క్ కాకపోయినా అదే రకంగా ఉండాలి ఆ వర్క్ అది. తర్వాత సెక్షన్ 7 of the Equal Remuneration Act empowers appropriate government to appoint authorities for hearing and deciding claims and complaints by the employee. తర్వాత if any employer omits or fails to carry out any direction made by the appropriate government on this, he shall be punishable with either fine or imprisonment or both fine and imprisonment. Section 7 of the Equal Remuneration Act empower government officers for hearing and deciding claims and complaints. Under Section 4 of the Equal Remuneration Act instructs equal remuneration to men and women. Section 4 లో ఉంది ఇది. The minimum rank of government employees eligible for hearing and deciding claims and complaints is labor officer. The discrimination should be avoided against SC, ST and ex-servicemen under the Equal Remuneration. దీంట్లో ఆ భేదాలు పాటించక్కర్లేదు. Section 7 of the Equal Remuneration Act empowers government officers for hearing and deciding claim of the complaints. Section 8 of the Equal Remuneration Act enlists maintaining of registers as per the duty of the every employer. మీరు గుర్తుపెట్టుకోండి, సుమారు 52 మంది ఇలా ఆన్లైన్ కోచింగ్కి ఎన్రోల్మెంట్ అయ్యారు. మీ అందరికీ నోట్స్లు ఫార్వర్డ్ చేయటం అయింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవాళ రెమిట్ చేసిన వాళ్ళకి నేను ఇవాళ నోట్స్లు పంపిస్తాను. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు ఒక పర్టికులర్ చాప్టర్ని మీరు వినాలనుకున్నప్పుడు ఆ చాప్టర్ ముందు పెట్టుకోండి.
బిఫోర్ వాచింగ్ ద వీడియో అప్లోడెడ్ బై మీ, మీరు ముందు ఏం చేస్తారంటే కంప్లీట్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చదవండి. మొత్తం దాంట్లో 8 పేజీలున్నా 9 పేజీలున్నా యూ ట్రై టు కంప్లీట్ ద చాప్టర్. మీరు చదవండి. చదివిన తర్వాత వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చదివే పరిస్థితుల్లోనే మీరు వీలైతే ఎక్కడైనా అండర్లైన్ చేయటం మొదలు పెట్టండి. ఈ పలానా పాయింట్ అండర్లైన్ చేసినప్పుడు నేను చెప్పే ధోరణిలో మీకు ఆ అండర్లైన్ చేసింది క్లియర్గా మీకు అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు మీకు మీ అండర్లైన్ చేసుకున్న దాని విలువ ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ అంటే యాక్చువల్గా ఒకటి మెమరీలో పెట్టుకోవడం కోసం మనం ఏదైతే చదువుకున్నామో, మనం ఏదైతే విన్నామో అది ఖచ్చితంగా మన మెమరీలో దాచుకోవాలంటే ఇవన్నీ మెథడ్సే. తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ నుంచి మీరు స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. మీలో క్లాస్ రూమ్ స్టడీ అనుకున్నా, తర్వాత దీంట్లో అనుకున్నా కూడా మీరు చేరాలని ఉద్దేశం ఉంటే మీరు తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు టైం కలిసి వస్తుంది. ఎప్పుడైనా ఫీజులు అంతే ఉంటాయి, చెప్పే ధోరణి అంతే ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి. తర్వాత ప్రతి దానికి వీలైన చోట టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆన్సర్స్ సెపరేట్గా ఉంటాయి. మల్టిపుల్ ఆన్సర్స్ని కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. 4 ఆన్సర్స్లో ఏది రైట్ ఆన్సరు, ఎందుకు రైట్ ఆన్సరో చెప్పడం జరుగుద్ది. తర్వాత మీకు మార్క్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు యూ కెన్ ఫీల్ లైక్ ఏ క్లాస్ రూమ్. మీరు దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ మీరు దాన్ని వినగలుగుతారు. తర్వాత మీకు అన్ని రకాలుగా మీ నోట్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా భేదం కనపడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయగలుగుతారు. తర్వాత ఎగ్జామినేషన్ అప్పుడు కూడా మీరు ఇంకోటి బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఎక్కడన్నా ఏదన్నా ఆ వ్యవహారంలో కూర్చున్నా కూడా సింప్లీ యూ కెన్ హియర్ త్రూ యువర్ ఇయర్ ఫోన్స్. మీరు చూడాల్సిన అవసరం ఏముంది, ఏమీ లేదు. కాబట్టి మీరు ఇయర్ ఫోన్స్తో వినొచ్చు. ఎన్నో రకాలుగా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి మినిట్ని కనుక మీరు వాడుకోగలిగితే మీరు ఏ పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి మాత్రం ఉండదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ ఈ లెసన్ తోటి స్టార్ట్ చేసాము. తర్వాత ప్రతి చాప్టర్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కన్ఫర్మ్డ్గా ఎప్పుడవుతుందంటే మీరు ఎప్పుడైతే మల్టిపుల్ ఆన్సర్స్ని స్టడీ చేస్తారో అప్పుడు పూర్తిగా అవగాహనలోకి వస్తుంది. తర్వాత మార్క్ టెస్టులతోటి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మీరు ఎన్రోల్మెంట్ అయిన 55 మెంబర్స్కి ఐఎమ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ ఫర్ ది ఎన్రోల్మెంట్ ఇన్ ద ప్రీమియం మెంబర్షిప్. Thank you very much. Good day.